బ్రో ఏం ఓటింగ్ రావడం కాదు బ్రో మ్యాటర్. అక్కడ అతని ఇంటెన్షన్ ఏముందో అసలు తెలియదు కదా. ఇప్పుడు శ్రీజ ఎన్ని రోజులు శ్రీజ అని చెప్పేసి శ్రీజ మీదకి ఎక్కారు. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ ఎక్కుతున్నారు. ఎందుకు అట్లా? ఇప్పుడు ఒక అమ్మాయి ఏమంటారు, సరే అదే అమ్మాయిలు పిచ్చోడు అయితే ఖచ్చితంగా దాంట్లో ఒక మంచి అమ్మాయిని సెట్ చేసుకొని మంచిగా కూర్చుంటారు కదా మన పవన్ లెక్క. సెట్ చేయడం కాదు బ్రో, సెట్ చేస్తే ఉండేటోళ్ళు కదా, సెట్ చేయలేదు. ఆ సంగతి తెలిసి వెళ్ళిపోవడం కాదు, సారీ అతని సంగతి తెలిసి వెళ్ళిపోవడం కాదు. మ్యాటర్ ఏంటంటే మనోడు ఒక బాండింగ్ కలుపుకుందామని వెళ్తున్నాడు. అక్కడ బాండింగ్ అంటే ప్రతోడు చేసేది కంటెంట్ కోసమే బ్రో. బాండింగ్ కలుపుకుంటే సేఫ్ అవుతామని చెప్పేసి ఆ సేఫ్ గేమ్ ఆడడం కోసం వెళ్తున్నాడు అనిపిస్తుంది. లేకుంటే ఫర్ సపోజ్ అదే బ్రో, ఇక చేతులు లేకుండా చేతులు వేయించుకోకుండా ఇండస్ట్రీలో ఎవరు బ్రో సర్వే అయ్యేది? చేతులు వేయకుండా వేయించుకోకుండా ఎవరు బ్రో సర్వే అయ్యేది చెప్పు? ఖచ్చితంగా ఇట్లాంటి వాటిలో ఇట్లా చేతులు వేయడం కాలేయడం కామన్. పక్కన పడుకున్నప్పుడు లేదులే కానీ, పక్కన దుప్పట్లు కప్పుకున్నప్పుడు లేదులే కానీ, వేరే బిగ్ బాస్లో చూడు బ్రో, దుప్పట్లు కప్పుకొని ఒకచోట పడుకుంటారు. అలాంటి విషయం మాకు కావాలని చెప్పట్లేదు బ్రో. కాకపోతే అతను చెయ్యి వేయడం తప్పు అని చెప్పేసి అమ్మాయిల పిచ్చోడు అని చెప్పేసి ముద్ర వేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక అమ్మాయి వెళ్ళి మాత్రం అబ్బాయిని హక్ చేసుకుంటే మాత్రం అది ఫ్రెండ్లీగా హక్ చేసుకున్నది, ఆమె ఫ్రెండ్లీగా హక్ చేసుకున్నది అని చెప్పేసి అమ్మాయికి సపోర్ట్గా మాట్లాడతారు. అదే అబ్బాయి వెళ్ళి అమ్మాయిని హక్ చేసుకుంటే మాత్రం కామంతో చూసిండు, లేకుంటే అమ్మాయిల పిచ్చోడు అని చెప్పేసి ముద్ర వేస్తారా? అదే చిట్టి పాప చెప్పిన చిట్టి పాపనే నేను గట్టిగా మాట్లాడతా. ఇప్పుడు గట్టిగా మాట్లాడే ఇది వచ్చింది. అదే చిట్టి పాప వేరే వాడిని కూడా నేను రీసెంట్గా అతని సాయి సంథింగ్ అనుకుంటా గట్టిగా వెళ్ళి హక్ చేసుకున్నది. ఆ తర్వాత సుమన్ అన్న కూడా కెప్టెన్సీ టాస్క్ గెలిచినప్పుడు అన్న అప్రిషియేట్ చేస్తున్నారు. అప్రిషియేషన్ చేసినప్పుడు హక్ చేసుకున్నప్పుడు సెకండ్ ఇచ్చినప్పుడు అప్పుడేం ప్రాబ్లం లేదు. ఇక్కడికి వచ్చినాక అమ్మాయిలు పిచ్చోడని చెప్పేసి ప్రాబ్లం. అదే ఎంట్రీ ఇచ్చినప్పుడు నాగార్జున గారు కూడా వెళ్ళి హక్ చేస్తున్నారు అమ్మాయిలందరూ. అప్పుడు మరి నాగార్జున గారు కూడా చెప్పాలి కదా, అమ్మాయిల పిచ్చోళ్ళు సార్ మీరని చెప్పేసి. అప్పుడు ఆయన ఎందుకు చెప్పరు? అంటే ఆయన హక్ చేసుకుంటే ఒకటి, వీళ్ళు హక్ చేసుకుంటే ఒకటి, ఆయన పట్టుకుంటే ఒకటి, వీళ్ళు పట్టుకుంటే ఒకటి. ఇంటెన్షనల్ గా చేయడం వేరు, క్యాజువల్ గా జరిగేది కదా. ప్రతిసారి ఇంటెన్షనల్ గా చేయాలని చెప్పేసి వాళ్ళు కావాలని ఎందుకు ఇస్తారు బ్రో? చేతులు ఎక్కడ వేస్తాడు? మా అంటే ఇక్కడ వేస్తాడు, ఇక్కడ వేస్తాడు. ఆ మాత్రం దానికి ఏమవుతుంది బ్రో? అక్కడ చేతులు వేయకుండా చేతులు కాళ్ళు వేయకుండా బిగ్ బాస్ లో ఎట్లా నడుస్తుంది బ్రో? నాకు అర్థం అవడం లేదు. ఫిజికల్ టాస్క్ జరిగినప్పుడు అమ్మాయిని ఎత్తి పడేస్తున్నారు, చేతులు ఎక్కడెక్కడ తగులుతున్నాయి. ఆ విషయాన్ని ఎవడెట్లా పరిగణిస్తాడు మరి? చేతులు అమ్మాయిలు ఇట్లా ఎత్తి పడేస్తారు. లాస్ట్ టైం ఆమె ఏంది దివ్యని ఇట్లా పట్టుకొని ఎత్తి పడేశారు. అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడే వచ్చింది అందరికి చెప్పండి. వైల్డ్ ఏం లేదు బ్రో, అసలు వైల్డ్ ఫైర్ లేదు. వాళ్ళ దగ్గర 5 స్టార్స్ అని పేరు పెట్టి పంపించేశారులే కానీ ఏం లేదు. కాలిన బొగ్గుని ఏమంటారు, భూమిలోంచి తీసిన బొగ్గుని పంపించారు అనుకున్నారు కానీ కాలిపోయిన కట్టల్లో వచ్చిన బొగ్గు అది. బాగానే అరుస్తుంది, అరవట్లేదు. ఎవరు చెప్తుండే బాగా ఇప్పటి నుంచి తగ్గిపోవచ్చా? నాగార్జున గారు కొంచెం వార్నింగ్ ఇచ్చినారు కదా, తగ్గిపోయే అవకాశం ఉందా? మాట్లాడే విధానం అసలు తగ్గదు. బయటికి వెళ్ళేంత వరకు తగ్గదు. వరద వాడు నాపు అంటే ఆగడు అని చెప్తారు కదా, అట్లా ఆయనకే ఇచ్చేస్తుంది. మా ఆయనకి చెప్తా నిన్ను కొడతాడు అని చెప్తుంది సీదా. నీకుంది నా కొడక ఉంది అంటారు కదా, అట్లనే ఉంటది. దివ్యనే ఆడుకుంటుంది బ్రో. అసలు ఆమెకి గట్టిగా హెల్లో ఏం మాట్లాడుతుందని చెప్పి సీదా ఆమెకి పోటీ ఇచ్చేది ఎవరు అంటే దివ్య ఖచ్చితంగా. అయిపోయింది బ్రో, ఇక తనుజ డల్ అయిపోయింది. ఇన్ని రోజులు మంచిగా ఆడింది పాపం. ఆమె నాన్న అక్కడికి నాన్న ఇవాళ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి చెప్పారు. మరి నాన్న ఇవాళ కాదు రేపు వెళ్ళిపోతున్నాడు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏముంది, నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అప్పుడు అన్నయ్య కూడా వెనకబడతాడు. నాన్న వెళ్ళిపోతే ఏముంది దివ్య పరిస్థితి ఏముంటది కాబట్టి అలా అని చెప్పేసి ఉంటది. నాగార్జున గారు అయితే కరిగి పడేశారు వాళ్ళని. రమ్య గారి మీద, మాధురి గారి మీద నాగార్జున గారు క్వశ్చన్ చేసి ఫైర్ అయ్యారు. వాళ్ళని డిఫెండ్ చేసుకుంటున్నారు, నా వాయిస్ ఇంతే నేను ఇంతే అని. మరి నాగ్ సార్తో మాట్లాడినప్పుడు నార్మల్గానే ఉందిగా, మిగతా కంటెస్టెంట్స్ మీద ఎందుకని అలాగా? ఆ విషయం మీద నాగార్జున గారు ఫైర్ అయ్యారు. గేమ్ ఆడటానికి వచ్చినప్పుడు గేమ్ ఆడాలి. ఏమన్నా రాంగ్స్ ఉంటే పబ్లిక్ లేదా నాగార్జున గారు వాళ్ళు చెప్తారు. ఆమె మీదకి ఏమైనా వచ్చినప్పుడు, రీతు గారితో ఎలా బిహేవ్ చేశారో ఆమె మీద ఏమన్నా చేసినప్పుడు, ఆమె ఏమన్నా పర్సనల్ కంటే ఆమె అలా రియాక్ట్ అవ్వాలి. ఎక్కేస్తా తొక్కేస్తా నన్నంటే లాగి ఒకటి ఇస్తా అంటే అది కరెక్ట్ కాదు. అందుకే నాగార్జున గారు అంత ఫైర్ అయ్యారు. గేమ్ పరంగా అయితే షీ స్ట్రాంగ్. బర్నీ గారిని హోల్డ్ చేసి పడేసింది. వెనక్కి నెట్టడం చాలా చాలా స్ట్రాంగ్. ఆమె జిమ్ చేస్తుంది కదా, షార్ట్స్ చూసా వీడియోస్. మరి నార్మల్ అది కూడా కొంచెం ఉంది. అంటే మనకు ఒక
శ్రీజ దమ్ములాగా తయారైంది కొంచెం, శ్రీజ గారి లాగా. ఆమె లేని లోటు ఏం పూర్తి చేస్తుంది. ఇప్పుడు నాగసారి క్లాస్ స్పీకర్ కదా, కొంచెం మారిద్ది అనుకుంటున్నా. మారకపోతే ఏం లేదు, మళ్ళీ వారం వారం పడుతూనే ఉంటాయి. ఆమె లాగుండేదంటే ఆయిషానా, ఆమె కూడా అంతే. గొంతు పెద్దది, మామూలుగా అట్లా చిన్నదానికి పెద్దదానికి అరిచేస్తుంది అందరి మీద.